టీమిండియా యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండగా గాయపడ్డాడు. దాంతో తిలక్ వర్మ న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తొలి 3 టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తే మిగతా 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిలక్ స్థానంలో ఎవరు టీంలోకి వస్తారన్న చర్చ మొదలైంది. శుభ్మన్ గిల్తో పాటు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఈ రేస్లో ఉన్నారు. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక సూచనలు చేశారు. టీమిండియాకు 3, 4వ స్థానంలో ఆడగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం ఉందని, మరో ఓపెనర్ అవసరం లేదని అభిప్రాయపడ్డారాయన. భారత టీంకు ఒక కొత్త ప్లేయర్ కావాలి. అది శుభ్మన్ గిల్ అంటే మాత్రం కాదు. అతని అవసరం టీంకి అసలు లేదు. యశస్వి జైస్వాల్ కూడా అక్కర్లేదు. టీమిండియాకు మరో ఓపెనర్ అవసరం లేదు. అలాంటి ప్లేయర్స్ ఎవ్వరూ లేకపోతే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. అతన్ని నేరుగా ఎంపిక చేయాలని అన్నారు ఆకాష్ చోప్రా. Taste the Daily.